ఎన్నో ఇబ్బందులు, అవాంతరాలు, మీటింగ్‌లు, పోస్ట్‌పోన్‌లు ఇలా అన్నీ జరిగిన తర్వాత ఫైనల్లీ 4 తెలుగు సినిమాలు సంక్రాంతికైతే రిలీజ్ అయ్యాయన్నమాట. అవే 'హనుమాన్', 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామిరంగ'. అయితే మొత్తం అన్ని మూవీస్ చూడడం జరిగింది. రివ్యూస్ కూడా ఇచ్చేసాము. ఇంకా ఎవరైనా చూడకపోతే ఓసారి మా ఛానల్ విజిట్ చేయండి. కనిపిస్తాయన్నమాట మొత్తం అన్ని రివ్యూస్. మీకు మరీ అంత బద్ధకంగా ఉంది అంటే చెప్పండి. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి లుక్ ఏసేయండి. సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్‌లోని నాకు బాగా నచ్చిన మూవీ ఏంటి? ఎందుకు నచ్చింది? ఆడియన్స్‌కి ఏ సినిమా బాగా నచ్చింది? ఎందుకు నచ్చింది? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. మరి ఆలస్యం అవసరమా? వాయిస్ లెట్ మామా ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అవునట్టు మర్చిపోయాను. మీరింకా ఫ్యాక్ట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? రీసెంట్‌గానే మన ఫ్యాక్ట్స్ ఛానల్‌లోని అసలు పొలిటీషియన్‌లకి పెన్షన్ అవసరమా అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వీడియో చేశాను. తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ అయితే కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. అలాగే మన ఫ్యాక్ట్స్ ఛానల్‌లోని షార్ట్స్ రూపంలోని, ఫుల్ వీడియో రూపంలోని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమంటారు? సరే అయితే ఇంకా మనం మన వీడియోలోకొచ్చేద్దాం. లిస్ట్‌లోని మనం ఇప్పుడు లాస్ట్ నుంచి వద్దామన్నమాట. అంటే లాస్ట్‌లో రిలీజ్ అయిన మూవీ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ వరకు వెళ్దాం. ఈ వీడియోలోని ర్యాంకింగ్ లాంటివి ఏవి చెప్పను. ఎందుకో అన్న విషయాన్ని ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లాస్ట్ నుంచి అన్నా కాబట్టి మొదట మనం 'నా సామిరంగ' గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీ 'పురింజ్ మరియమ్ జోషి' అనే ఒక మలయాళం మూవీకి రీమేక్. రీమేక్ అన్నారు కదా! ఒరిజినల్ వెర్షన్ ఒకసారి చూద్దాం అని చెప్పి ప్రైమ్ ఓపెన్ చేశాను కానీ ఆ మూవీని అప్పుడే ప్రైమ్ నుంచి లేపేశారన్నమాట. సో, ఎలాగో 'నా సామిరంగ' వస్తుంది కదా! అప్పటి వరకు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసి చూసాను. మరి ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉన్నాదో లేదా వీళ్ళు స్క్రిప్ట్‌లో ఎలాంటి చేంజెస్ చేశారో ఏంటో నాకు తెలీదు. బట్ నిజానికి చెప్పాలంటే అసలు రీమేక్ చేసే అంత గొప్ప కథేం గాదు మామ. రెగ్యులర్ రొటీన్ బొమ్మ. ఇలాంటి స్టోరీ లైన్‌తో మన తెలుగులోనే చాలా సినిమాలు జూసాం. మ్యాటర్ ఏంటంటే పండగ సీజన్‌లో రావాల్సిన సినిమాకి ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీనా ఈ మూవీలో క్లియర్‌గా ఉన్నాయన్నమాట. కానీ అందులో కొన్ని మాత్రమే బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్‌లోని నాగార్జున గారి మాస్ అయితే కేక. అలాగే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అంజీకి, నాగార్జున గారి క్యారెక్టర్ అయిన కిష్టయ్య క్యారెక్టర్‌కి మధ్య ఉండే బాండింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయ్యింది. అక్కడక్కడ కామెడీ కొంచెం పర్లేదు. కీరవాణి గారి బీజీఎం కూడా అద్దిరిపోయింది. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏదీ లేదు. అదృష్టం ఏంటంటే పండగ సీజన్ వల్ల ఫ్యామిలీస్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. యాక్చువల్లీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం బెటర్‌గా కాన్సంట్రేట్ చేసుంటే ఈ సినిమా బావుండేదేమో అని అనిపించింది. అలాగే హీరోయిన్‌గా చేసిన అషికా రంగనాథ్ గారు ఆవిడ బాగానే పెర్ఫార్మ్ చేశారు. కానీ మిడిల్ ఏజ్డ్ రోల్‌లోని ఆవిడని చూస్తుంటే చాలా చిన్న పిల్లలా అనిపించారు. ఇంకా సాంగ్స్ అయితే అస్సలెక్కలేదు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ఎన్ యావరేజ్ మూవీ. బట్ ఫ్యామిలీస్‌కి మాత్రం మంచిగా అనిపించింది. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర నా సామిరంగా ఎరగదీస్తుంది. నెక్స్ట్ 'సైంధవ్'. ఈ సీజన్‌లోని బాక్స్ ఆఫీస్ దగ్గర వీక్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నటువంటి మూవీ ఇదే. యాక్చువల్లీ ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకైతే 'జాన్ విక్' మూవీ ఫీల్ అండ్ వైబ్స్ వచ్చాయన్నమాట. ట్రైలర్ గురించి ఒపీనియన్ చెప్పేటప్పుడు కూడా థంబ్‌నెయిల్‌లోని మెన్షన్ చేశాను. కానీ ట్విస్ట్ ఏంటంటే నిజంగానే 'జాన్ విక్' మూవీ నుంచి చాలా గట్టిగా ఇన్‌స్పైర్ అయ్యారు మామ. 'సైంధవ్‌కి', 'జాన్ విక్‌కి' తేడా ఏంటి అంటే అక్కడ కుక్క పిల్ల, ఇక్కడ చిన్న పిల్ల అంతే. కాజ్ మాత్రమే వేరు. బట్ స్టోరీ లైన్ అయితే ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది. అలా అని చెప్పి మరీ సేమ్ టు సేమ్ దించేసాడు అని చెప్పను. ఎగ్జిక్యూషన్‌లో తేడాని మనం గమనించొచ్చు. శైలేష్ కొలను గారు తన స్టైల్‌లోని ప్రెజెంట్ చేస్తూ స్క్రీన్ ప్లేతోని మూవీని ఆల్‌మోస్ట్ చాలా పవర్‌ఫుల్‌గా అయితే ప్రెజెంట్ చేశారు. 'వెంకీ మామని' అంత అగ్రెసివ్ రోల్‌లో చూసి చాలా కాలం అవ్వటం వల్ల ఏంటంటే ఏదో తెలియని వైబ్స్ వచ్చాయన్నమాట మూవీ చూసేటప్పుడు. ఆయన స్టైల్ అండ్ స్వాగ్ అయితే వేరే లెవెల్ అంతే. క్లైమాక్స్‌లోని యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ని కూడా చాలా పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. ఇంకా 'నవాజుద్దీన్' గారైతే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఆయన క్యారెక్టరైజేషన్ గాని, ఆయన పెర్ఫార్మన్స్ గాని ఇరగదీసేసారంతే. కొత్త కథ అనే ఉద్దేశంతో వెళ్తే డిసప్పాయింట్ అవుతారేమో కానీ, కొత్త కథ అని కాకుండా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా చూస్తే మాత్రం మంచిగానే అనిపిస్తుంది. యాక్షన్ బ్లాక్ అయితే టాప్ నాచ్ ఉంది. బట్ ఇష్యూ ఏంటంటే ఈ సీజన్‌కి అసలు ఈ సినిమా ఈ జాన్రా అసలు కరెక్టే కాదు. బుద్ధిగా 25థ్ ఆర్ 26థ్ జాన్యువరికి వచ్చుంటే లైట్‌గా మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్‌ని అందుకునేది. కానీ ఏంటంటే ఈ జాన్రా ఫ్యామిలీస్‌కి లాస్ట్ ప్రియారిటీ అవ్వటం, ఆపోజిట్‌లో ఉన్న అన్ని మూవీస్ ఫ్యామిలీస్‌కి కావాల్సిన ఎలిమెంట్స్‌తో గట్టిగా ఉండడం,
కాంపిటీషన్‌లో నెగ్గలేకపోతుందన్నమాట సినిమా. ఇంతకీ ఈ సినిమా మీరు చూసారా? మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ 'గుంటూరు కారం'. అదృష్టం మామ. కంప్లీట్‌లీ అదృష్టం. పండగ అవ్వడం వల్ల ఫ్యామిలీకి 'బాబు' సినిమా ప్రయారిటీగా మారిపోయిందన్నమాట. నేను రివ్యూలో కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఫ్యామిలీస్‌కి ఎక్కే ఛాన్స్ అయితే ఉంది పండగ కాబట్టి అని చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం మామ. ఇది 'గురూజీ' గారి వీకెస్ట్ వర్క్. ఆయన కెరియర్‌లో ఇంత వీకెస్ట్ వర్క్‌ని నేనెప్పుడు చూడలేదు. బట్ ఇంత వీక్ వర్క్‌లో కూడా ఒక పెద్ద పాజిటివ్ ఉంది. అతనే 'బాబు'. 'బాబు' చేసినంత న్యాయం ఈ సినిమాలో ఇంకెవరు చెయ్యలేదు. అసలు 'బాబు' స్వాగ్ వల్లే సినిమా కొద్ది వరకు వాచబుల్ అనిపించింది. ఒక్కసారి 'బాబు'ని గాని పక్కకి తీసేస్తే అక్కడేం లేదు. మొత్తం డొల్ల. రమ్యకృష్ణ గారు క్లైమాక్స్‌లో చెప్పే రీజను పిచ్చ సిల్లీగా ఉంటుంది. తమనన్నయితే భయంకరంగా డిసప్పాయింట్ చేసేసాడు. బట్ ఒక్క సీన్‌లో మాత్రం బాగానే న్యాయం చేశాడు. అదే అజయ్ జోషి గారి దగ్గర ఫైట్ ఉంటదనమాట. ఆ సీన్‌లో మాత్రం బాగానే న్యాయం చేశాడు. అది తప్పితే మిగతా అన్ని చోట్ల దెబ్బేసేసాడు. ఇంకా చాలా చెప్పాలి. కానీ దీని మీద ఫుల్ వీడియో అయితే రెడీ చేస్తున్నాను. అందులో ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందేంటంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా ఒక లైక్ ఏసేయండి మామ పడుంటది. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సరిపోద్ది. ఆల్రెడీ 422,000 టచ్ అయిపోయాము. ఈ మంత్ ఎండ్ అయ్యేసరికి 500,000 టచ్ అయిపోవాలి. అంతే ఏమంటారు? బట్ పాయింట్ ఏంటంటే మామ, 'బాబు' ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్‌లోనే చూడండి. ఎందుకంటే ఇంకో 3, 4 ఏళ్ల వరకు 'బాబు' సినిమా ఉండదు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ మూవీ ఎవరితోనా అన్న విషయం నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆయనతో సినిమా అంటే ఇయర్‌లు దాటేద్ది మరి. సో, 'బాబు'ని మళ్ళీ స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకుంటారో ఏటో. సో, అందుకే స్క్రీన్ మీద ఇప్పుడే 'బాబు' స్క్రీన్ ప్రెజెన్స్‌ని చూసి ఎంజాయ్ చేయండి. సరే ఇంక ఫైనల్‌గా చూసుకుంటే 'హనుమాన్' ఈ సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్‌ని కంప్లీట్‌గా సాటిస్ఫై చేసినటువంటి మూవీ ఇది. నిజంగా ప్రశాంత్ వర్మ గారు చాలా పెద్ద యూనివర్స్‌కే పీఠం పెట్టేశారు మామ. అలాగే 'హనుమాన్‌కి' ఇచ్చిన ఎలివేషన్స్ ఉంటాయి ఈ సినిమాలోని గూస్ బంప్స్ గ్యారంటీ. ఈవెన్ మూవీలో కామెడీ కూడా కావాలని చెప్పి ఇరికిచ్చారు అని కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయన్నమాట. అలాగే హిలేరియస్‌గా కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సీజీఐకి మామ. అసలు వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్‌కి, వాళ్ళిచ్చిన ఔట్‌పుట్‌కి ఎక్కడా మ్యాచ్ అవ్వదు. అంత అద్భుతంగా ఉంటుంది. రియల్లీ ఈ బడ్జెట్‌లోనే ఇంత క్వాలిటీ ఇచ్చారంటే నిజంగా ఇంకొంచెం హై బడ్జెట్ ఇస్తే ప్రశాంత్ వర్మ గారు 'అవతార్' లాంటి సినిమా పక్కా ఇచ్చేస్తారేమో! మరి అలాంటి హోప్‌ని క్రియేట్ చేశారు. అప్పుడెప్పుడో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉన్నట్టు, ఇప్పుడు రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేటి అని చెప్పి ఒక భయంకరమైన క్లిఫ్ హ్యాంగర్‌ని హైలైట్ చేసి వదిలేశారు. ఇన్ డీటెయిల్డ్‌గా ఈ మూవీ కోసం కూడా ఇంకొక వీడియో చేస్తున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా ప్రతి ఎలిమెంట్ కోసం మాట్లాడుకుందాం. సర్లే గాని అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకులే గాని, ఒక 2,000 లైక్స్ చేసేయండి. ఒక పనైపోద్ది. ఏమంటారు? సో, వన్స్ అగైన్ ప్రూవ్ అయిపోయిన మ్యాటర్ ఏటంటే, పండగంటే ఫ్యామిలీస్‌కి నచ్చేలా సినిమా ఉండాలి. ఫ్యామిలీస్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఖచ్చితంగా సినిమాలో ఉండాలి. అలా అయితేనే సినిమా హిట్ అవుద్దని చెప్పి 'సైంధవ్' మూవీ రిజల్ట్ ప్రూవ్ చేసేసింది. ఇంకొక అదృష్టం ఏంటంటే 'గుంటూరు కారము' కొన్ని ఏరియాస్‌లో డిసప్పాయింటింగ్‌గా కలెక్షన్స్‌ని తెచ్చిపెడుతున్నా సరే, కొన్ని ఏరియాస్‌లో మాత్రం ఫ్యామిలీస్ దయ వల్ల బాగా కలెక్షన్స్ అయితే తెచ్చుకుంటుందన్నమాట. అలాగే 'నాసామిరంగ' కూడా అలాగే ఫ్యామిలీస్ దయ వల్ల మొత్తం లాగేసుకుంటుంది. ఇంకా 'హనుమాన్' గురించి స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆల్రెడీ 100,00,00,000 టచ్ అయిపోయిందక్కడ. సో, పర్సనల్‌గా మాట్లాడుకుంటే ఏంటంటే, నాకు ఫస్ట్ 'హనుమాన్' మూవీ బాగా నచ్చింది. ఆ తర్వాత 'సైంధవ్', ఆ తర్వాత 'నాసామిరంగ' అండ్ దెన్ 'గుంటూరు కారం'. బట్ ఫ్యామిలీస్ ప్రయారిటీ ఏమయ్యిందంటే 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నాసామిరంగ' అండ్ దెన్ 'సైంధవ్' అయిపోయిందనమాట. సో, ప్రయారిటీ ఆర్డర్ గురించి నేనెందుకు చెప్పట్లేదంటే, మనకి నచ్చిన సినిమా ఆపోజిట్ పీపుల్‌కి నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి అందరి ఇష్టాలు ఒకేలా ఉండాలని చెప్పి ఎక్కడా లేదు. ఒక్కోసారి ఇష్టాలనేవి మారుతూ ఉంటాయన్నమాట. సో, పాయింట్ ఏంటంటే మాకు నచ్చిందని చెప్పి సినిమా హిట్ అయిపోదు. అలాగని చెప్పి నచ్చలేదని సినిమా ఫ్లాప్ అయిపోదు. ఏదైనా ఆడియన్స్ చేతుల్లోనే ఉంటది. ఫైనల్లీ ఏంటంటే ఆడియన్స్ విల్ డిసైడ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వర్డిక్ట్. అవునట్టు అడగడం మర్చిపోయాను. ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లోని మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అయినా సింపుల్‌గా చెప్తే ఏం బాగుంటదిలే గానీ, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో అన్న పాయింట్స్‌ని క్లియర్‌గా మెన్షన్ చేస్తూ కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా చూస్తాను. సరే అయితే ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.